బయట దారిలో ఫోటో తీసుకున్నా కూర్చోరా వాళ్ళు వచ్చిరనుకో తీసుకోపోతారు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ అండ్ పాపా షో. సో ఈరోజు మేము మా తమ్ముడు అక్షరాభ్యాసం కోసం బాసరకు వెళ్తున్నాం నిజామాబాద్ నుంచి. హాయ్ సమన్యో, హాయ్ చెప్పు. హాయ్. సో ఈరోజు అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాం బాసరకి. నిజామాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళు బిఫోర్ రైల్వే గేట్ రైట్ తీసుకుని బైపాస్ నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. కాకపోతే మేము నిజామాబాద్లో ఉంటాం కాబట్టి మా రూట్ కొంచెం వేరే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి బాసర. సో మొన్న రష్ బాగుండే, కేసెస్ బాగుండే కాబట్టి వెళ్ళలేకపోయాము. సో 2 years దాటిపోయింది. అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. మంచి రోజు ఉంది, గురువారం అని చెప్పేసి. ఏమైంది? ఇలా మాచరి ఇది బోధన్ రోడ్ వెళ్ళి మధ్యలో జాన్గంపేట చెరువు దాటంగానే రైట్ వెళ్ళాలన్నమాట. చూడండి అక్కడ అంబేద్కర్ గాంధీ తాత బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ నుంచి రైట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి రైట్. సో రోడ్ పెద్దగా వేసారు. ఇది 4 way అయింది. ఇంతకుముందు చిన్న రోడ్ ఉండే, ఇప్పుడు 1 way అయింది అనమాట మొత్తము. సూపర్ ఉంది రోడ్ ఇక్కడ. సో దీని నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. అయితే మేము ఆల్రెడీ ఒక 15 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది 1 way రోడ్. బాసర రోడ్కి ఎక్కేసాము. నిజామాబాద్ నుంచి వెళ్ళాము. సో ముంగట చూడండి ఒక రైల్వే గేట్ వస్తుంది. సో రైల్వే గేట్ వచ్చిందంటే మీరు బాసర రోడ్లో ఉన్నట్టు అన్నమాట. ఐడియా కోసం హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు. ఈ రైల్వే గేట్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మనకు బాసర దేవస్థానం వచ్చేస్తుంది. సో ఇది రోడ్డు యాక్చువల్లీ సూపర్ అయింది రోడ్. ఇప్పుడు 1 way అయింది అనమాట. ఇంతకుముందు ఓన్లీ చిన్న రోడ్ ఉండే. సో గవర్నమెంట్ డెవలప్ చేసి చాలా మంచిగా 1 way అయింది అనమాట. సో రోడ్ కూడా కొత్త రోడ్, మీకు ఇబ్బంది ఏముండదు ట్రావెలింగ్లో. సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట దీనిపైన. బాసర రోడ్ ఎక్సలెంట్ రోడ్, 1 way చేసి. ఇక్కడ నవీపేట నుంచి బాసర 17 కిలోమీటర్స్.
13 యాక్చువల్లీ 14 కాదు. బాసర సరస్వతి దేవాలయం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలా. సో చిన్న సందస్తుంది అనమాట. సో కొంచెమే చిన్న బ్లాకు. ఈ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ మనకు 1 వే వస్తుంది. ఇది వస్తుంది మనకు. నవీపేట నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని చిన్న బ్లాక్ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ దాటిన తర్వాత మళ్ళీ మనకు బాసర హైవే వస్తుంది అన్నమాట. 1 వే. సో మళ్ళీ మనం ఈ 1 వేకి వచ్చేస్తాం చిన్న బ్లాక్ కాగానే నవీపేట నుంచి. సో వీఆర్ బ్యాక్ ఆన్ ది ట్రాక్ టు బాసర. సో ఈ గోదావరి బ్రిడ్జ్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. వాటర్ బాగానే ఉన్నాయి. వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో అది మెట్లు అన్నమాట, గుడి మెట్లు. సో ఇది బ్రిడ్జ్. ఇక్కడ నుంచి జనరల్గా పైసలు పడిస్తుంటుంది అన్నమాట. కింద గోదావరి నీళ్ళు పుణ్యం వస్తుందని చెప్పేసి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. సో ఇది బాసర ఎంట్రన్స్. బాసర సరస్వతి దేవి మాత ఆ పైన చూపి ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ బాసర విలేజింగ్ నుంచి స్టార్ట్. సో మంచిగా డెవలప్ చేశారు. మేము రాక ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అవుతుంది. సో సింగిల్ రోడ్ చేశారు మంచిగా చేసి మంచిగా చేశారు సింగిల్ రోడ్. సో వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇది ఉంటుంది, పైన ఆర్చ్ ఉంటుంది అనమాట పైన. సో ఇక్కడ రైట్ తీసుకోవాలా. ఇది ఎంట్రన్స్ గుడి, మెయిన్ గుడి ఎంట్రన్స్ వెళ్ళే రోడ్డు. అది అక్కడికి వెళ్ళేదేమో ఊరుది అన్నమాట. ఇట్లా స్ట్రైట్కి వెళ్తేనేమో గుడి స్టార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి సరస్వతి దేవి గుడిలో ఐ థింక్ మొత్తం దేశంలో 2 ఉన్నాయని అంటారు. అందులో బాసర ఒకటి అన్నమాట. సో ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ముంగట మనకు మెయిన్ గుడి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ అన్ని వసతి గృహాలు ఉంటాయి. ఆర్యవర్ష వసతి గృహాలు, పద్మశాలి వసతి గృహాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని వసతి గృహాలు ఉంటాయి ఇక్కడ. నో ప్రాబ్లం, బుక్ చేసుకొని వస్తాయి. ఈరోజు రష్ ఎక్కువ లేదు, చూస్తే పడుతుంది. ఎందుకంటే వెహికల్స్ బాగా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో రష్ ఎక్కువ లేదు. అక్షరాభ్యాసానికి మంచిగా జనరల్గా అందరూ కూడా ఏం చేస్తారంటే సరస్వతి దేవి చదువుల తల్లి కాబట్టి అక్షరాభ్యాసం కోసం కూడా మన తెలుగు వాళ్ళైనా మహారాష్ట్ర వాళ్ళైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు అన్నమాట. విశ్వబ్రాహ్మణ సత్రము అన్ని సత్రాలు ఉంటాయి, అన్ని కులాల సత్రాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో మెయిన్ గుడి ఇది మెయిన్ గుడి అన్నమాట. ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా మనం వెళ్ళాలి, వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. ఓకే వచ్చేసాం. సో వచ్చేసాము బాసర సరస్వతి మాత దగ్గరకు వచ్చేసాము. సమన్యో కోతి ఎట్లా వేస్తుంది.
పోతుంది. సమన్యో ఏ బంగారు అక్షరాభ్యాసం హీరో. దా వెళ్దాం దా. సో అక్షరాభ్యాసంకి స్లేట్ ఏమేమి బాబు? అక్షరాభ్యాసం 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి అక్కడ, లేకుంటే 1000 రూపాయలు. 100 రూపాయలు తీసుకుంటే మండపంలో చేస్తారు, 1000 రూపాయలు తీసుకుంటే గర్భగుడిలో చేస్తారు. పల్క 2 పూలదండలు 2 కొబ్బరికాయలు. 1000 రూపాయలు అయితే గర్భగుడిలా, 100 అయితే మండపంలో. మండపంలో 1000 రూపాయలు అయితే గర్భగుడిలా. ఓకే ఓకే ఓకే. ఇది 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 2 రకాలు ఉంటాయి అమ్మాయి, 250 ఇంకోటి 150. దా. సో మన గుడి ముంగటిని ఇవన్నీ ఉంటాయి అన్నమాట, అక్షరాభ్యాస సంబంధించిన అన్నీ కూడా. 200 కూడా ఉన్నది ఇవాళ. 200 తీసుకో, ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా ఇంట్లో. సో ప్యాకేజ్ అన్నమాట మొత్తం. పూలదండలు ఇంకా కొబ్బరికాయ గుడి. సో ఇందులో ఏమి ఇచ్చారంటే మొత్తం ఆల్ ప్యాకేజ్ అనమాట. కుంకుమ, పసుపు, బియ్యము, అక్షింతలు, బుక్కు, పెన్ను, 4 స్లేట్లు, ఒక పెద్ద స్లేటు. అవి లేవు, ఏవి? 3 చిన్న స్లేట్స్ ఉంటాయి, పెద్ద పల్క ఒకటి, బుక్ బాబు అది విడిగా ఇస్తారు రాయడానికి. విడిగా ఇస్తారు. సో ఇక్కడ సరస్వతి దేవి ఆలయం. రష్ ఏం లేదు ఈరోజు, చాలా తక్కువ రష్ ఉంది. సో ఇక్కడ అక్షరాభ్యాసం కావాల్సిన సరంజామా అంతా తీసుకున్నాము. గుడి ముంగట ఉన్న శ్రీ సాయి ప్రసన్న బ్యాంగిల్స్ అండ్ జనరల్ స్టోర్స్ దగ్గర. సో మీరు కూడా వస్తే ఇక్కడనే తీసుకోండి, అబ్బాయి చాలా బాగున్నాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు మందిరం ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సో పూలదండ, కొబ్బరికాయ ఇవి కూడా తీసుకోవాలా మాతకు సమర్పించడానికి. సమన్యో అక్షరాభ్యాసం హీరో. ఓహో, కటింగ్ ఎంత బాగుందిరో, కటింగ్ ఎంత బాగుందిరో, పాష్ కటింగ్. సమన్యో ఏ సమన్యో, ఏ సమన్యో ఫాస్ట్ నడిచేస్తున్నాడు. సో ఇది గుడి ఎంట్రన్స్. బయట దారిలో ఫోటో తీసుకున్నా, కూర్చోరా. లోపల పెట్టేసుకున్నా, వాళ్ళు వచ్చి తీసుకోపోతారు. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి.
ఓకే రైట్. సమన్యో ఏ సమన్యో డాక్టర్ అవుతావా? ఏ సమన్యో డాక్టర్ అవుతావా? సో మా దర్శనం అయిపోయింది. అక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎక్కువ రష్ లేకుండే. సో అక్కడ మంచిగా అయింది, మా తమ్ముడితో రాపిచ్చిండ్రు ఇట్లా. సో రష్ లేకుండా కొంచెం నార్మల్గా అయింది మంచిగా. సో మంచిగా నాకు ఎంజాయ్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన. యా నా అక్షరాభ్యాసం కూడా ఇక్కడే అయింది. నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంత అబ్జర్వ్ చేయలే, గుర్తుకు లేదు కూడా. సో ఎస్, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిన్గా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.